సినిమా పేరు హీరో పేరు సీఎం పేరు చెప్పడం మర్చిపోయినందుకు జైల్లో వేస్తారా అని ఇటువైపు నుంచి కూడా రాజకీయాలు జొప్పించిన పరిస్థితి. ఒక్క టీఆర్ఎస్ పార్టీనే కాదండి, భారతీయ జనతా పార్టీ కూడా. తెలంగాణలో 2 పార్టీలు చాలా ప్రధానంగా ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా బన్నీ వ్యాఖ్యలను కూడా ఉదహరించి చెప్పటం మూలానే ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో అడగటం, దానికి వివరణ బాధ్యతలోకి రేవంత్ రెడ్డి గారిని నెట్టబట్టడం, ఇవన్నీ జరిగినాయి. నేను అనేది ఏంటంటే ఆ సినిమా ఫీల్డ్కే దాన్ని విడిచిపెడితే 4 రోజులు లేట్ అయినా వాళ్ళే కుదురుపడతారు, కరెక్ట్, ప్రభుత్వం కూడా చూసుకుంటుంది. ఇప్పుడు వెరసి ఏమైంది, టోటల్గా అసలు టికెట్ రేట్లు రద్దయిపోయాయి, బెనిఫిట్ షోలు రద్దయిపోయాయి. ఇప్పుడు ఈ సంక్రాంతి కొత్త సినిమాలు ఉన్నాయి, అవును, వాళ్ళకి అవకాశం లేదు కదా, లేదు, షోలు అడిగే అవకాశం లేదు, ధరలకు సంబంధించిన అవకాశం లేదు కదా. అంటే ఏంటంటే ఉండనాలుక మందేస్తే ఉండనాలుక పోయింది కదా. మీకు ప్రభుత్వాలతో ఎవరైనా సరే సామరస్యపూర్వకంగా వ్యాపారాలు చేయాలి, కార్యక్రమాలు చేయాలి తప్ప ప్రభుత్వాలతో వివాదాలు చేసుకుంటే సుఖమేముంది చెప్పండి. రైట్, ఈ విషయాన్ని అయితే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి సినీ జర్నలిస్ట్ అశోక్ గారు ఉన్నారు జూమ్ కాల్ అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. అశోక్ గారు నమస్తే అండి. తర్వాత సామాన్యులు అలాగే పొలిటికల్ పార్టీలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పొలిటికల్ పార్టీలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇంతమంది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొంత సీరియస్ అయిపోయింది మ్యాటర్. అయితే దీనికి నిన్న మనం చూసాము, మళ్ళీ అల్లు అరవింద్ నిన్న హాస్పిటల్కి వెళ్ళి ₹1 కోటి ప్రకటించాడు అల్లు అర్జున్ సైడ్ నుంచి. ప్రొడ్యూసర్లు కూడా 50 లక్షలు ప్రకటించారు, గవర్నమెంట్ నుంచి 25 లక్షలు, మొత్తం ₹2 కోట్ల వరకు వారికి ఇస్తామని, శ్రీతేజ ఆరోగ్యానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తామని, వాళ్ళ తండ్రి భాస్కర్ కూడా ఉద్యోగం ఇస్తామని, దానికి సంబంధించిన బాధ్యత కూడా FDC చైర్మన్ దిల్ రాజు తీసుకుంటా అని చెప్పేసి మీడియా ముఖ్యంగా చెప్పే సందర్భంలో చూసాం. అంటే దాదాపు ఇది చట్టపరంగా కొన్నికి ఇప్పుడు కోర్టు కేసులో ఉంది, కోర్టులో ఉంది కేసు. కొంచెం బెయిల్ ఆ తర్వాత వచ్చే అంశాలను బట్టి ఇది రాజీ కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంది. దిల్ రాజు ఈ విషయంలో చాలా సీరియస్ గా గవర్నమెంట్ కూడా ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నిర్మాతలలో పెద్ద నిర్మాత దిల్ రాజు అంటే ఇటు ప్రభుత్వానికి కానీ ఇండస్ట్రీ పెద్దలకు కానీ అందరికి కూడా ఆయన అంటే ఇష్టంగా ఉంటారు, ఆయన చెప్పిన మాట అందరూ కూడా మద్దతు తెలుపుతారు. కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం దిల్ రాజు ద్వారానే జరుగుతుంది. దాని ద్వారానే దిల్ రాజు కేర్ తీసుకోవడం వల్లనే ఈ రోజు సీఎం గారితో మీటింగ్ జరిగింది. యాక్చువల్గా ఇంతమంది ప్రముఖులు హాజరవుతున్నారంటే అది దిల్ రాజు తీసుకున్న ఇనిషియేటివ్. అశోక్ గారు, బాలకోట గారు చెప్పినట్టు ఈ పుష్ప సినిమా ఎఫెక్ట్ ఏదైతే ఉందో టోటల్ గా రానున్న సంక్రాంతి సినిమాల మీద ఈ ప్రభావం పడే అవకాశం ఎంత ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్ గా వెళ్ళాక దిల్ రాజు కూడా చెప్పాడు, అంటే ఆయన టికెట్ రైట్స్ గురించి మాట్లాడినప్పుడు అది సిల్లీ మ్యాటర్, చాలా చిన్న మ్యాటర్, దాని గురించి మాట్లాడక్కర్లేదు అన్నారు. కానీ ఖచ్చితంగా దిల్ రాజుకి పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే గేమ్ చేంజర్ దాదాపు 500 కోట్ల పైన బడ్జెట్ పెట్టాడు దిల్ రాజు. అంటే 9న రిలీజ్ అవుతుంది ఇప్పుడు సంక్రాంతికి. సో ఆ టికెట్ల రేట్లు పెంచకపోతే లేదా బెనిఫిట్ షోస్ ఎక్కువ అంటే షో ఖచ్చితంగా భారీ నష్టమే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఈ సంక్రాంతికి 2 సినిమాలు వస్తున్నాయి, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆయన బ్యానర్ లోనే. సో దిల్ రాజు మాత్రం ఈ విషయంలో కొంచెం అంటే మరో మీటింగ్ జరిగి ప్రభుత్వం నుంచి ఏదైనా సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని టికెట్ రేట్లు పెంచే కార్యక్రమం ఉంటే తప్ప ఒక లేకపోతే మాత్రం దిల్ రాజుకి పెద్ద దెబ్బేది అవుతుంది ఆర్థిక పరంగా అనేది కూడా మాకు తెలుస్తుంది. అయితే అశోక్ గారు, ప్రభుత్వంతో మీరన్నట్టు ప్రభుత్వంతో ఇంకొక సిట్టింగ్ వచ్చిన తర్వాత కొన్ని షరతులు, అంటే ఏదైతే బెనిఫిట్ షోస్ వేస్తారో దానికి సంబంధించిన కంప్లీట్ బాధ్యత ఎవరైతే ఆ బెనిఫిట్ షో ప్లే చేస్తున్నారో వాళ్ళు తీసుకోవటం, బౌన్సర్లు తీసుకోవటం, సినిమా యాజమాన్యం వీళ్ళందరినీ కూడా ఒక అండర్ కవర్లోకి తీసుకొచ్చి ఏ ప్రాబ్లం జరిగినా వాళ్ళదే బాధ్యతగా అన్నట్టుగా మరింత టైట్ చేసి సెక్యూరిటీ ఆ బెనిఫిట్ షోస్ వేసే అవకాశం ఉందంటారా? బెనిఫిట్ షోస్ ఉండండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అలాగే చెప్పాడు. ఈ రోజు మీటింగ్ లో కూడా సీరియస్ గా చెప్పారంటూ మనకున్న సమాచారం. బెనిఫిట్ షోస్ ఉన్నాయి, టికెట్ రేట్స్ విషయంలో మాత్రం కొంచెం వెసులుబాటు ఉండొచ్చు, పెంచుకునేడానికి అవకాశం ఉండొచ్చు, కానీ బెనిఫిట్ షోస్ అయితే ఉండదండి. దాన్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఇప్పుడు ఈ మధ్య కాలం జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్ లో ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే ఉండదండి. సినిమా ఇండస్ట్రీ ఏదో ఒక రకంగా ఎప్పుడు కూడా గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం ఏపీలో బెనిఫిట్ షోస్ లేవు సరిగ్గా కొన్ని సినిమాలకు, అంటే అన్ని సినిమాలకు కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన సినిమాలకి, మెగా ఫ్యామిలీ సినిమాలకి బెనిఫిట్ షోలు లేవు గతంలో.
అదేవిధంగా అప్పుడు ఇక్కడేమో అప్పుడు అక్కడున్న ప్రభుత్వం బెనిఫిట్ షోస్ అవి బాగానే వచ్చినాయి. ఈసారి టోటల్గా అక్కడ రివర్స్ అయ్యే అవకాశం ఉందంటారా? లేదంటే ఇప్పుడు ఈ తెలంగాణలో ఏ పరిస్థితి ఉందో ఏపీలో కూడా అదే విధంగా బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా బెనిఫిట్స్ క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే ఈ ఇష్యూ మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో జరిగినప్పుడు కూడా ఇది పాన్ ఇండియా లెవెల్లో చర్చ జరిగింది యాక్చువల్ గా. సో ఖచ్చితంగా ఈ బెనిఫిట్ షోస్ వల్ల అంటే ఫ్యాన్స్ స్టార్స్ సినిమాలకు సంబంధించి ఇష్యూస్ ఉంటున్నాయి కాబట్టి ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అక్కడ సినిమాటోగ్రఫీ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఈ బెనిఫిట్ షోస్ ని పెద్దగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుందండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే. రైట్ అశోక్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి సాయి వెంకట గారితో మాట్లాడదాం. సాయి వెంకట గారు, మొత్తానికి మీరు చెప్పినట్టు ఇందాకడ ఏదైతే చిన్న సినిమా బతికితే అన్ని సినిమా పరిశ్రమ అనేది బతుకుతుంది. సినిమా పరిశ్రమ అంటే పెద్ద తలకాయలు ఉన్న 4 5 కాదు, చిన్న సినిమాలు బతకాలి. అయితే రీసెంట్గా మనం చూస్తే ఇదివరకు గతంతో పోలిస్తే